వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో ఆధునిక డిజిటల్ డోర్ నంబర్లు త్వరగా కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకుని విద్యుత్, నీటి బిల్లులు, సర్టిఫికేట్లు, సేవలు అన్ని క్యూఆర్ కోడ్ ద్వారా లింక్ చేసి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, భారత్ బిల్ మన మిత్ర అప్లికేషన్తో పూర్తిగా అనుసంధానం చేయాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. ప్రతి ఇంటికి ఒక డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, బిల్లులు, సేవలు అన్ని ఒక్కసారిలో అందుబాటులోకి వస్తాయి. ఇది పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే డిజిటల్ విప్లవం అని చంద్రబాబు వివరించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే అన్ని మున్సిపల్ సేవలు పొందవచ్చని, అధికారులు కూడా డేటా ఆధారంగా తక్షణం చర్యలు తీసుకోవచ్చని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా చోట్ల డోర్ నెంబర్లు పాతవై మారిన చిరునామాలు, ఆస్తి వివరాలు అస్పష్టంగా ఉండటం వల్ల పన్ను వసూళ్లు, సేవల అందింపు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూఆర్ కోడ్ డిజిటల్ డోర్ నంబర్ ద్వారా ప్రతి ఇంటి ఆస్తి వివరాలు, యజమాని సమాచారం, బిల్లు చెల్లింపు స్టేటస్, సంక్షేమ పథకాలు అన్ని బ్లాక్ చైన్ సెక్యూరిటీతో లింక్ అవుతాయి. మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా ఒక్క మెసేజ్తో బిల్లులు చెల్లించవచ్చు, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారత్ బిల్ సిస్టంతో అనుసంధానం కావడం వల్ల దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా బిల్లులు చెల్లించే సౌకర్యం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇప్పటికే 3 దశల ప్లాన్ సిద్ధం చేసింది. మొదటి దశలో 123 ULBలోని అన్ని ఇళ్లకు క్యూఆర్ కోడ్ డోర్ నెంబర్లు కేటాయించి ఆస్తి పన్ను డేటాబేస్తో లింక్ చేయనున్నారు. రెండో దశలో మన మిత్ర భారత్ బిల్తో పూర్తి ఇంటిగ్రేషన్, మూడో దశలో స్మార్ట్ సిటీల్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యం. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని డిజిటల్ అమరావతిలో భాగంగా చూస్తున్నారు. ఇది కేవలం డోర్ నంబర్ మార్పు కాదు, పాలనలో పారదర్శకత, ప్రజల సౌకర్యం, ఆదాయం పెంచడానికి ఒక డిజిటల్ వారసత్వం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఒక క్లిక్తో ప్రభుత్వ సేవలను పొందే రోజు దగ్గర పడుతోంది. అమరావతి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు డిజిటల్ మోడల్గా అందరూ చూసేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు ఒక డిజిటల్ తలుపుగా మారుతోంది. అమరావతి డిజిటల్ యుగంలోకి అడుగులు వేస్తోంది.